ముంబైలో ఉన్న మాస్గాన్ డాక్ ఇది ఎన్నో ఏళ్ల క్రితం ఒక పోర్టుగా ఉండేది. కాని ఇవాళ ఇక్కడ షిప్పులు మాత్రమే రిపేర్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉండేవారు. విదేశీయులు తమ సామాన్లని వ్యాపారానికి ఇక్కడికి తీసుకొచ్చేవారు. కాని అసలు ఏం జరిగిందని ఈ హడావిడి మొత్తం ఇలా నిశ్శబ్దంగా మారిపోయింది? ఇది 1990వ సంవత్సరం. ఆ 7 లా ఒపేలా అనే రష్యన్కి చెందిన షిప్ని మాస్గావ్ డాక్ పోర్టుకి తీసుకొచ్చారు. లా ఒపాలా చూడ్డానికి సాధారణంగానే ఉండేది. కాని దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దానికి ఒక పెద్ద ఓడ సహాయం కావాల్సి వచ్చింది. లా ఒపాలాని అక్కడికి రిపేర్ పనులకి తీసుకొచ్చారు. సార్, ఈ షిప్ ఇంత పెద్దదిగా ఉంది, కానీ దాని పరిస్థితి ఇలా ఉందేంటి? నేను ఈ షిప్ని రష్యా నుండి కొని తీసుకొచ్చాను. వాళ్ళ షిప్పు దారి తప్పిపోయింది, వెళ్ళి ఒక దీవిలో చిక్కుకుపోయింది. 1 సంవత్సరం తర్వాత రష్యా వాళ్ళు దీన్ని వెతికి పట్టుకున్నారు, దాన్ని మళ్ళీ తీసుకెళ్లారు. అంతే, నాకు చాలా తక్కువ డబ్బుకే ఈ షిప్ అమ్మేశారు. ఇంకేముంది, దీన్ని బాగా రిపేర్ చేయాలి, అంతే. అలాగే సార్, నేను ఒకసారి చూసొస్తాను. ఆ మెకానిక్ షిప్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ షిప్ భాగాల్ని చూస్తున్నాడు. కాసేపటి తర్వాత తను ఆ యజమాని దగ్గరికి తిరిగి వచ్చాడు. సార్, పెద్దగా పాడైనట్టు కనిపించట్లేదు. కేవలం కాస్త రిపేర్లు చేసి పెయింటింగ్ వేస్తే సరిపోతుంది. మంచిది, అయితే ఇదిగో నీ అడ్వాన్స్, పని మొదలుపెట్టు. మెకానిక్ బాగా సంతోషించాడు. ఎందుకంటే ఆ షిప్ని రిపేర్ చేయడం వల్ల తనకి మంచి లాభాలు రాబోతున్నాయి. కాని తనకి మాత్రం ఏం తెలుసు, ఇక మీదట తనకి ఏమేం జరగబోతోందో. మెకానిక్ తన మనుషుల్ని షిప్ రిపేర్ పనుల్లో పురమాయించాడు. ముందు మనం దీని ఇంజన్ని బాగు చేయాలి, తర్వాత బయట పనులు, ఇక ఆఖర్లో పెయింటింగ్. సరే, అలాగే. అయితే పదండి, పనులు మొదలు పెట్టండి. మెకానిక్ అలాగే తన అనుచరులు షిప్ లోపలికి వెళ్లారు. ఆ తరువాత ఆ ఇంజిన్ భాగాల్ని కొట్టి చూస్తున్నారు. షిప్ ఏమో చాలా పెద్దది, అందుకే ఇంజిన్ కూడా చాలా పెద్దదే. ఒక్కో వ్యక్తి ఒక్కో భాగాన్ని చూసుకుంటున్నారు. వీళ్లంతా పనులు చేస్తూ చేస్తూ సాయంత్రం అయిపోయింది. ఇక వెంటనే షిప్లో అన్ని లైట్లు ఆన్ అయిపోయాయి. ఇదెలా జరిగింది? ఉండండి, నేను చూసి వస్తాను. ఆ వ్యక్తి చూడ్డానికి బయటికొచ్చాడు. కాని అక్కడ జరుగుతున్నది చూసి తను చాలా షాక్ అయిపోయాడు. అక్కడ ఒక కెప్టెన్ ఉన్నాడు. చూస్తుంటే మనమేదో కొత్త దేశానికి వచ్చేసినట్టు ఉన్నాం. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చేశాడు. బయట అదే భూతాలున్నాయి. ఏంటి? అవును, అక్కడ కెప్టెను ఇంకా తన అనుచరులు ఉన్నారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వేమైనా తాగొచ్చావా ఏంటి? నువ్వుండు, నేను చూసొస్తాను. వద్దొద్దు, బయటికెళ్ళకండి. మెకానిక్ ఆ వ్యక్తి మాటలు పట్టించుకోలేదు. తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళందర్నీ చూడగానే తన మొహం పీలగా అయిపోయింది. ఇక ఈసారి ఆ కెప్టెన్ భూతం తనని చూసేసింది. మన షిప్లో ఎవరో చొరబడ్డారు, వాడిని పట్టుకోండి. వాళ్ల ఆదేశం వినగానే మిగతా భూతాలు మెకానిక్ వైపు రావడం మొదలుపెట్టాయి. అసలు ఆ మెకానిక్కి తను ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు తన అనుచరులొచ్చి తనని ఇంజిన్ గదిలోకి లాక్కుని తీసుకెళ్లిపోయారు. నేను చెప్పాను కదా. కానీ ఇది ఎలా సాధ్యం? అందరూ బాగా భయపడిపోతున్నారు. అంతలోనే షిప్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ఈ షిప్ స్టార్ట్ అయిపోయింది. బహుశా కెప్టెన్ భూతమే దీన్ని నడుపుతున్నట్టుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక నుంచి ఎలా బయటపడాలి? మెకానిక్ ఇంకా తన 3 అనుచరులు ఇంకా ఆలోచనలోనే ఉండేలోపే గట్టిగట్టిగా ఎవరో తలుపులు కొడుతున్న శబ్దం మొదలయ్యింది. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం మొదలయ్యాయి. అందరూ భయపడిపోతున్నారు. అంతలోనే ఆ 4 భూతాలు ఆ గదిలో ప్రత్యక్షమైపోయాయి. మమ్మల్ని వదిలిపెట్టండి. మేము మీకు ఏం ద్రోహం చేశాము? నువ్వు నా షిప్లోకి చొరబడి నన్నే అడుగుతున్నావా ఏ ద్రోహం చేశావో అని? మమ్మల్ని క్షమించండి. ఆ భూతాలు అసలు ఎవ్వరి మాట పట్టించుకోవడం లేదు. ఇక ఆ 4 శరీరాలని ముక్కలు ముక్కలుగా నరికేశాయి.
మరుసటి రోజు ఆ షిప్ యజమాని తన మనుషులతో అక్కడికి వచ్చేసరికి తను ఆశ్చర్యపోయాడు. తనకి అర్థం కావడం లేదు అసలక్కడ ఏం జరిగిందో. యజమాని ఆలోచనలో పడిపోయాడు, అసలు అలా ఎందుకు జరిగింది అని. అప్పుడు అతను ఒక పనివాడిని రమ్మన్నాడు. ఇలా చూడు, ఇవాళ రాత్రి నువ్వు ఇక్కడే కాపలా ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షిప్ మాత్రం ఎక్కకూడదు, అర్థమైందా? పోర్టుకు దూరంగా ఉండే ఈ షిప్ని పరిశీలిస్తూ ఉండాలి. అలాగే రేపు నాకు మొత్తం విషయం చెప్పాలి. అలాగే అయ్యగారు. ఆ పనివాడు యజమాని చెప్పిన చోట కుర్చీ వేసుకుని కూర్చుని ఉండిపోయాడు. ఇక తన దగ్గర ఉన్న బైనాక్యులర్స్తో ఆ షిప్పుని చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి అక్కడ ఏ అలికిడి కనిపించడం లేదే. ఈ అయ్యగారున్నారే, ఊరికే పనికి మాలిన పనులన్నీ అప్పచెప్తుంటారు. అయినా నాకెందుకు? మంచిదే, నేను నాతో పాటు నా తోడుని కూడా తీసుకొచ్చాను కదా. ఇక రాత్రంతా దీని సహాయంతోనే గడిపేస్తాను. ఆ పనివాడు తన ముందు సీసాని తెరిచి ముందు తాగడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత అకస్మాత్తుగా ఆ షిప్పులో లైట్లు మొత్తం వెలిగిపోతున్నాయి. ఇదేలా? పనివాడు తన కళ్ళని నలుపుకున్నాడు. ఏదో తేడా కొడుతుందే. ఇక్కడ నేను మందు కొడుతూ కూర్చుంటే అక్కడ ఎవడో ఆ షిప్పులోకి దూరి దొంగతనం చేస్తున్నాడు. మరి నేను వెళ్ళి చూస్తే మంచిది. తాగిన మైకంలో ఆ పనివాడు తన యజమాని చెప్పిన మాటల్ని మర్చిపోయాడు. తను ఎట్టి పరిస్థితుల్లో షిప్పులోకి వెళ్ళకూడదు అని. ఆ పనివాడు షిప్ ఎక్కేశాడు. దొంగల్లారా, నాకు తెలుసు మీరంతా ఇక్కడ దొంగతనానికి వచ్చారని. కానీ ఇక్కడ నేనుండగా ఈ షిప్ నుండి మీరు అసలు ఏమీ దొంగతనం చేసి తీసుకెళ్ళలేరు. ఇది మా యజమాని షిప్పు, చెప్తున్నాను. నీ యజమానిదా? ఈ షిప్ నాదే, ఎప్పటికీ ఇది నాకే సొంతం. అలా అంటూనే ఆ కెప్టెన్ భూతం పనివాడిని పట్టుకుని పైకి లేపేసింది. ఇక అలాగే తన పీక పిసికేసింది. ఇది నా షిప్. తన పనివాడి శరీరాన్ని చూసి యజమాని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తనకి నమ్మకం కలిగింది, అక్కడ ఏదో తేడా జరుగుతోంది అని. తను ఆలోచనలో పడిపోయాడు. నేను తనకి షిప్ మీదకి రావద్దు అని చెప్పాను, కాని వీడు నా మాట వినలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంకెవరినైనా పంపిస్తే వాళ్ళు ఇలాగే చనిపోతారేమో. లేదు, నేనే స్వయంగా ఏదో ఒకటి చేసి తీరాలి. అందుకే ఆ యజమాని స్వయంగా ఆ షిప్ మీద కన్నేసి ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తను దూరం నుంచే బైనాక్యులర్ సహాయంతో ఆ షిప్పుని చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి అంతా బానే ఉన్నట్టు అనిపిస్తోంది. సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. అప్పుడు అకస్మాత్తుగా లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఏంటిది? యజమాని దూరం నుంచి చూసేసరికి తనకి షిప్పు మీద కొందరు మనుషులు కనిపించారు. వీళ్లంతా ఎవరు? తను మరింత దగ్గరగా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్లంతా మనుషులు కారు, భూతాలు. వాళ్లు గట్టిగట్టిగా నవ్వుతున్నారు. యజమానికి అర్థమయ్యింది తన పనివాళ్లంతా ఎందుకు చనిపోయారు. ఆ మరుసటి రోజు యజమాని ఒక మాంత్రికుణ్ణి రప్పించాడు. ఆ మాంత్రికుడు షిప్పు మీద కూర్చుని పూజలు మొదలుపెట్టాడు. ఓం బ్రీం 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 స్వాహా. ఆ మాంత్రికుడు సూర్యుడి అస్తమించిన తరువాత కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని మళ్లీ దూరంగా కూర్చుని అన్నీ చూస్తూ ఉన్నాడు. లైట్లు వెలిగాయి. అప్పుడు ఇక ఆ యజమాని చూసింది మాత్రం తన అంతరాత్మనే కదిలించింది. ఆ కెప్టెన్ భూతం మంత్రగాడి గుండెల్లోకి ఒక కత్తిని దించాడు. ఆ యజమాని అందరినీ గట్టిగా మందలించాడు, ఎవరూ ఆ షిప్పు చుట్టుపక్కలకు కూడా వెళ్లొద్దని. అప్పుడు ఆలోచనలో పడ్డాడు, తను ఈ షిప్పుని ఎలా వదిలించుకోవాలా అని. తను తిరిగి రష్యా వాళ్లకి ఫోన్ చేశాడు.
కాని వాళ్ళు ఆ షిప్ని తిరిగి తీసుకెళ్లడానికి నిరాకరించారు. నిత్యం ఎవరో ఒకరు ఆ షిప్పులో ఉన్న భూతాలకి బలి అయిపోయేవారు. అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు అసలు ఈ షిప్ని ఏం చెయ్యాలా అని. కాని ఎవరి దగ్గర ఏ మార్గమూ లేదు. మెల్లమెల్లగా ఈ విషయం జనాల్లో వ్యాపించింది. మాస్గావ్లో ఆగి ఉన్న ఆ షిప్పులో భూతాలు ఉన్నాయి అని. ఇక నెమ్మది నెమ్మదిగా జనాలు మాస్గావ్ డాక్కి వెళ్లడం ఆపేశారు. ఇక అందుకే మాస్గావ్ డాక్లో ఒకప్పుడు బాగా హడావిడిగా ఉన్నా ఇప్పుడు ఒక భూతాల షిప్పు కారణంగా నిర్మానుష్యంగా తయారైంది. ఇవాళ్టికి కూడా మనుష్యులు సూర్యుడు అస్తమించిన తరువాత మాస్గావ్ చుట్టుపక్కలకు కూడా వెళ్లనే వెళ్లరు.